Yeah, hi everyone. Everybody. Yes, am I audible? Hello. Yes, sir. Audible అండి. Okay. I'm sharing my screen. Okay, in yesterday class, we have created a one service no instance. Okay. So first of all, we can log in into that service no instance. My voice is fine, right? Yes, bro, you're audible. Okay. Hello. Yes. Yes. So you can see yesterday we have created service no instance. Then after I haven't used the service no instance. Okay, so that's why it is went to hibernating, that is sleep mode. Okay, now we have to wake up the service no instance. ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ని ఆ స్లీప్ మోడ్ నుంచి వేకప్ చేయాలి. సో now I'm clicking on sign in. Bro, shall we do it in parallel? No. I'm just logging into the service now instance. Okay. Okay. I'm not creating any service now instance now. Okay. So I'm clicking on sign in. Sign in. Yes, our service now instance is in backup now. So within 1 or 2 minutes, our service now instance is available. Okay. So if your service now instance went to sleep mode లో కనుక మీ సర్వీస్ నో ఇన్స్టాన్స్ వెళ్ళినట్టయితే ఇట్లా లాగిన్ చేసి ఆ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే హైబర్నేటింగ్ అని చెప్పేసి వచ్చేసి ఆ లాగిన్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు డెవలపర్ అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత 1 or 2 minutes లో మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ వేకప్ అవుతుంది. 1 or 2 minutes వెయిట్ చేద్దాం, ఇన్స్టాన్స్ వేకప్ అవుతుంది. ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పాలి. Sir, good morning. What is Morning. an instance? Instance is Define instance. ఎలా ఇన్స్టెన్స్ అనేదాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే అండి, మనం సర్వీస్ లోనే యాక్సెస్ చేసుకుని ఒక URL ఉంది. ఓకే, ఇన్స్టాన్స్ అంటే మనం సర్వీస్ నౌ ఫంక్షనాలిటీస్ ని యాక్సెస్ చేసుకునే ఒక URL అన్నమాట ఇన్స్టాన్స్ అంటే. ఓకే ఓకే సో ఇన్స్టాన్స్ వేకింగ్ అప్ లో ఉంటుంది. 1 or 2 minutes టైం తీసుకుంటుంది వేకప్ అవ్వడానికి. ఓకే, సో గ్యాస్ మెయిన్ వైల్ నాకు డీటెయిల్స్ అందరూ పంపించలేదు డైలీ క్లాస్ నోట్స్ వీడియోస్ పంపించడానికి. సో ఇది నా మెయిల్ ఐడి, సర్వీస్ నౌ ట్రైనింగ్
2018@gmail.com. Okay, this is mail ID. This is my WhatsApp number. You can send these details: name, email, phone number. ఎవరైనా ఇంకా డీటెయిల్స్ సెండ్ చేయలేదు అంటే ఇది పంపించండి. నా డీటెయిల్స్ వచ్చాయా అండి? నేను చెక్ చేయలేదండి, తర్వాత చెక్ చేసి నేను మీకు క్లాస్ నోట్స్ ఈరోజు పంపిస్తాను. ఆల్రెడీ సెండ్ చేసుకుంటాం. ఓకే ఓకే, సెండ్ చేసి పెట్టాను. ఓకే ఓకే ఫైన్. ఒకసారి ఇన్స్టెన్స్ ఇంకా వేకప్ మోడ్ లోనే ఉంది. సో ఈ లోపు సర్వీస్ నో ఇంట్రడక్షన్ మనం డిస్కస్ చేసుకుందాం. థియరీ పార్ట్. సర్వీస్ నో. సర్వీస్ నౌ అనేది టికెటింగ్ టూల్. సో ఈ సర్వీస్ నౌ అనే టూల్ 2004 లో ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్. ఓకే సారీ 2004 లో మనకు ఫస్ట్ టైం సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ మీద వర్క్ చేశాము. సో చూడండి, సర్వీస్ నౌ ఈజ్ ఏ టికెటింగ్ టూల్. So ServiceNow was started from 2004. Okay, ServiceNow was started from 2004. Okay, ServiceNow first time 2004 లో యూజ్ చేశారు. ఓకే yes. So ServiceNow was invented by Fred Luddy. ServiceNow was invented by Fred Luddy. ServiceNow ని ఎవరండి ఇన్వెంట్ చేసింది? ఫ్రెడ్ లుడీ. ఆథర్ ఆఫ్ ServiceNow ఈజ్ ఫ్రెడ్ లుడీ. ఓకే, సో ఫ్రెడ్ లుడీకి ఈ ServiceNow అనే టికెటింగ్ టూల్ ని క్రియేట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? సో బేసిక్ గా ఫ్రెడ్ లుడీ వర్క్డ్ అట్ బిఎంసి రెమెడీ కంపెనీ ఫర్ 20 years. ఓకే, సో బిఎంసి రెమెడీ కంపెనీ కూడా లైక్ సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఓకే, ఫ్రెడ్ లుడీ ఒక 20 years బిఎంసి రెమెడీలో వర్క్ చేసిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. సో బిఎంసి రెమెడీ కంటే అడ్వాన్స్ టూల్ ఏదైనా చేయాలి అని చెప్పేసి, అదే ServiceNow. ఓకే ఓకే, నోట్ డౌన్ దిస్ పాయింట్ ఆల్సో. Fred Luddy was worked at BMC Remedy for 20 years. Worked for BMC Remedy. At BMC Remedy for 20 years. Okay. Next, so ServiceNow, Fred Luddy was taken decision to develop more advanced system to BMC Remedy. Okay, more advanced system to BMC Remedy. Okay, so అదే సర్వీస్. సో ఫ్రెడ్ లుడీ బిఎంసి రెమెడీ కంపెనీలో ఒక 20 years వర్క్ చేసిన తర్వాత మోర్ అడ్వాన్స్డ్ దెన్ బిఎంసి రెమెడీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి, క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. అదే ServiceNow. ఓకే, సో బేసికల్లీ ServiceNow is started from 2004. Okay,
2004 లో సర్వీస్ నౌ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం విత్ ITSM tool. సర్వీస్ నౌ యూజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 2004 విత్ ITSM tool. ఓకే, బేసికల్లీ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసాము అంటే, సో ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఇంటర్నల్ గా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా నేను ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేశాను, దాన్ని డైరెక్ట్ గా మార్కెట్ లో పంపిస్తే క్లిక్ అవ్వదు. సో స్లోగా ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి, ఓకే, మార్కెట్ లోకి. సో ఇక్కడ సర్వీస్ నౌ విషయంలో కూడా అదే జరిగింది. సో 2004 లో ఎప్పుడైతే సర్వీస్ నౌ స్టార్ట్ చేశారో, ఫస్ట్ సర్వీస్ నౌ కంపెనీ దాన్ని ఇంటర్నల్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ కి యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, సో సర్వీస్ నౌ కంపెనీ ఈజ్ యూజింగ్ సర్వీస్ నౌ టూల్ ఇంటర్నల్లీ. ఎప్పుడైతే 2004 లో సర్వీస్ నౌ స్టార్ట్ అయిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ నౌ కంపెనీలో ఎంప్లాయీస్ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ సర్వీస్ నౌ టూల్. ఓకే, సో కెన్ నోట్ డౌన్ దిస్ పాయింట్ ఆల్సో. ITMS అనేది ఏం టూల్ ఇది? 1 minute అండి, అది మాడ్యూల్. ITSM అనేది ఒక మాడ్యూల్. ఓకే, సో అది ఎందుకంటే టికెటింగ్ పర్పస్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంటర్నల్ గా సర్వీస్ నౌ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ITSM టూల్ తోటే ఉండేది. ఓకే, దాన్ని ఇప్పుడు మనం మాడ్యూల్స్ అని కాల్ చేస్తున్నాము. సో ఒక ఫర్దర్ గా మనం దాన్ని ఏమని అంటాము అనేది వస్తుంది. ఓకే, సర్వీస్ నౌ కంపెనీ started using service now internally. Service now tool ni service now company first of all within the organization లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో తర్వాత విత్ ఇన్ ద కంపెనీలో యూజ్ చేయడం చేసింది. సో వాళ్ళకి ఏంటంటే ఆర్గనైజేషన్ లో ఆ టూల్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి. సో ఇమ్మీడియట్ గా ఏం చేసింది, దెన్ ఆఫ్టర్ సమ్ టైం, ఓకే, కొంత టైం తర్వాత వాళ్ళ క్లయింట్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేసింది సర్వీస్ నౌ టూల్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం సర్వీస్ నౌ కంపెనీ స్టార్టెడ్ గివింగ్ సర్వీస్ నౌ టూల్ టు దేర్ కస్టమర్స్. ఓకే, ఆఫ్టర్ some time service now company started giving service now tool to their customers. Okay, సో వాళ్ళకి ఇంటర్నల్ గా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఈ సర్వీస్ నౌ టూల్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, yes, they got good response from the customers. So customers నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సర్వీస్ నౌ టూల్. ఓకే, సో యూ కెన్ నోట్ డౌన్ దిస్ పాయింట్ ఆల్సో. they got good response from service now. They got good response from their customers. సర్వీస్ నౌకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ గా యూజ్ చేశారు. సర్వీస్ నౌ ఎంప్లాయీస్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. తర్వాత దాన్ని వాళ్ళ కస్టమర్స్ ఇంటర్నల్ గా వాళ్ళకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో, సో వాళ్ళకి సర్వీస్ నౌ ఇచ్చారు. కస్టమర్స్ యూజ్ చేసి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, లైక్ వర్కింగ్ కానీ ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చారు సర్వీస్ నౌ కంపెనీకి. సో ఇప్పుడు ఇంటర్నల్ గా సర్వీస్ నౌ క్లిక్ అయింది, అట్లాగే వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా సర్వీస్ నౌ క్లిక్ అయింది. ఓకే, సో ఇమీడియట్ గా ఏం చేస్తారు ఇంకా, సో సర్వీస్ నౌ స్టార్టెడ్ గివింగ్ సర్వీస్ నౌ టూల్ టు ద కస్టమర్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద December 2011. ఓకే, సో సర్వీస్ నౌ స్టార్టెడ్ గివింగ్ సర్వీస్ నౌ టూల్ టు అవుట్ సైడ్ ఫ్రమ్ December 2011. వన్స్ దే గాట్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇంకా సర్వీస్ నౌ టూల్ ని అవుట్ సైడ్ కస్టమర్స్ కి ఇవ్వడం స్టార్ట్ చేసింది December 2011 నుంచి. ఓకే, సో వీ కెన్ ఆల్సో నోట్ డౌన్ దిస్ పాయింట్.
So ServiceNow started giving ServiceNow tool to outside from December. Okay, from December 2011 onwards, ServiceNow into market. Okay అండి. సో ServiceNow మార్కెట్ లోకి రిలీజ్ చేసినప్పుడు December 2011 విత్ ITSM మాడ్యూల్ తోటి రిలీజ్ చేశారు. సో వి ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము మామూలుగా ఇక్కడ ITSM టూల్. ఎస్, ServiceNow ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ITSM మాడ్యూలే యూజ్ చేస్తున్నాం అందులో. ఓకే, సో ఇట్లా అవుట్ సైడ్ మార్కెట్ లోకి రిలీజ్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఓన్లీ విత్ ITSM టూల్ తోటే రిలీజ్ చేశారు. ఇనిషియల్లీ ServiceNow కేమ్ అవుట్ విత్ ITSM మాడ్యూల్. ServiceNow came out with ITSM model. Okay, so దాన్ని ఏమని కాల్ చేస్తాం, we call it as ServiceNow tool. Now tool. Okay, సో ఇనిషియల్ గా ServiceNow మార్కెట్ లోకి రిలీజ్ అయినప్పుడు ITSM టూల్ తోటి రిలీజ్ అయింది. సో ITSM మాడ్యూల్ ఏంటంటే టికెటింగ్, లైక్ ఒక టికెట్స్ అసైన్ చేయడము, క్రియేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫర్దర్ గా మనం డిస్కస్ చేసుకుంటాము. అప్పుడు మనం దాన్ని ఏమంటున్నామంటే ఆ మాడ్యూల్ తోటి ServiceNow అవుట్ సైడ్ మార్కెట్ లో రిలీజ్ అయినప్పుడు ServiceNow టూల్ ఆర్ ServiceNow టికెటింగ్ టూల్ అని అంటున్నాం. ఓకే, ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ServiceNow ఇంటర్నల్ గా యూజ్ చేశారు, తర్వాత వాళ్ళ కస్టమర్స్ కి ఇచ్చారు. మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం December 2011 లో మార్కెట్ లోకి రిలీజ్ చేశారు ITSM టూల్ తోటి. ఇంకా అంతటితోటి సైలెంట్ గా ఉండలేదు. నెక్స్ట్ న్యూ మాడ్యూల్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ServiceNow కంపెనీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ విత్ డిఫరెంట్ మాడ్యూల్స్ విత్ ServiceNow టూల్. ఓకే, సో ఇనిషియల్ గా ITSM తోటి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ServiceNow అదే ServiceNow లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైం ServiceNow కంపెనీ different models with ServiceNow. So now we have multiple modules with ServiceNow. So now we are calling ServiceNow is a platform. Now ServiceNow is a platform. సో ఎప్పుడైతే ServiceNow మార్కెట్ లోకి రిలీజ్ అయిందో అప్పుడు మనం దాని ServiceNow టికెటింగ్ టూల్ అన్నాము. సో ఎప్పుడైతే డిఫరెంట్ మాడ్యూల్స్ వచ్చేసాయి ServiceNow లో, దాన్ని మనం ప్లాట్ఫామ్ అంటున్నాము. సో ఎవరైనా ServiceNow ఈజ్ ఏ టికెటింగ్ టూల్, ServiceNow టికెటింగ్ టూల్ అంటే అది రాంగ్ ప్రజెంట్. ఓకే, సో మనం ServiceNow ని ప్లాట్ఫామ్ అంటాం. ఓకే అండి, ServiceNow ఈజ్ ఏ ప్లాట్ఫామ్, నాట్ ఏ టికెటింగ్ టూల్. నాట్ ఏ టికెటింగ్ టూల్ ఎందుకు చెప్తున్నాను అంటే, సో ServiceNow లో ఓన్లీ టికెటింగ్ ఫంక్షనాలిటీ ఒక్కటే లేదు, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. లైక్ HR డిపార్ట్మెంట్, ఎస్ వీ హ్యావ్ సమ్ మాడ్యూల్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎస్ వీ హ్యావ్ సమ్ మాడ్యూల్స్. మేబీ ఫీల్డ్ సర్వీస్, like field services, yes we have separate module. Customer services, yes we have separate module. సో ప్రతి దానికి సపరేట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో అందుకని మనం ServiceNow ని ప్లాట్ఫామ్ అని కాల్ చేస్తున్నాం. ServiceNow is not a ticketing tool. ServiceNow is a platform. ఓకే, ఎవరైనా ServiceNow టికెటింగ్ టూల్ అన్నారంటే అది రాంగ్. ServiceNow అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే, మనం అందులో మల్టిపుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వరకు ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి. నో బ్రో, గుడ్ టు గో. ఓకే ఫైన్. సో మరి సర్వీస్ నౌకి కాంపిటీటర్స్ ఎవరు? సో ఎవరొకళ్ళు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ దానికి కాంపిటీటర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ తేజ్ యాప్ అని చెప్పేసి వచ్చింది గూగుల్ పే. సో అది రాగానే ఇమ్మీడియట్ గా ఫోన్ పే అని వచ్చింది. ఫోన్ పే రాగానే తర్వాత ఇది పేటిఎం అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మల్టిపుల్ మనీ వ్యాలెట్స్ వచ్చాయి, లైక్ మొక్కి అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ వచ్చాయి. ఓకే, అట్లా అన్నమాట. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఆ ప్రోడక్ట్ కి డెఫినెట్ గా కాంపిటీటర్స్ ఉంటారు. మరి సర్వీస్ నౌకి కాంపిటీటర్స్ ఎవరు? సో సర్వీస్ నౌకి ఫస్ట్ కాంపిటీటర్ బిఎంసి రెమెడీ, జీరా, ఐబిఎం, హెచ్పి. సో ఇవి కాంపిటీటర్స్ అన్నమాట. జీరా. 1 minute, I will write here. ఓకే, కాంపిటీటర్స్. బిఎంసి రెమెడీ, నెక్స్ట్ జీరా, ఐబిఎం, హెచ్పి. ఇంకా ఉంటాయండి కాంపిటీటర్స్, ఇవి మెయిన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎంసి రెమెడీలో సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. అసలు సర్వీస్ నౌ ఎలా క్లిక్ అయింది? సర్వీస్ నౌ ఎందుకు క్లిక్ అయింది? సో ఆ టైంలో ఫ్రెడ్ లుడి బిఎంసిలో వర్క్ చేసేటప్పుడు ఆ సిస్టమ్ అంతా ఎలా ఉండేదంటే అన్ని అప్లికేషన్స్ ప్రతిదీ ఇన్స్టాల్ చేసుకోవాలి ల్యాప్టాప్ లో. ఓకే, సర్వీస్ నౌ అనేది ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అందువల్ల బాగా క్లిక్ అయింది. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ యుఆర్ఎల్. ఒక యుఆర్ఎల్ ఉంటే చాలు, నువ్వు సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందంటే ఏమి ఇన్స్టాలేషన్స్ ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం సర్వీస్ నౌ కంపెనీనే చూసుకుంటుంది. మనం నిన్న చూసాం కదా, నిన్న ఏమన్నా ఇన్స్టాల్ చేసామా? ఏమి ఇన్స్టాల్ చేయలేదు. జస్ట్ ఒక URL లో లైక్ ఒక యూజర్ అకౌంట్ డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక ఇన్స్టాన్స్ జనరేట్ చేసుకున్నాం. ఓకే, లైక్ ఒక URL ని మనం యూజ్ చేసుకుంటున్నాం, దాన్ని సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ అంటున్నాం. ఓకే, అందువల్ల బాగా క్లిక్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో, December 2011 లో. ఓకే, సో ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడికి? అదే ఇప్పుడు ఓకే అంటే ఇంకా మీరు చెప్పలేదు, సరేలేండి చెప్తే అప్పుడు. ఇది జీరాకి, ఐఎంబికి, హెచ్పికి డిఫరెన్సెస్ ఎందుకు బెటర్ దెన్ దీస్ టూల్స్? సో చూడండి, సర్వీస్ నౌ. సో సర్వీస్ నౌ లో ఏంటంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ నౌ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో క్లౌడ్ ప్లాట్ఫామ్ comparatively, so we have more advanced features in the service now. Okay, yes, and I have prepared one document for this introduction only. You can also cover that one. Service now introduction. So you can see మనం సర్వీస్ నౌ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటాం. సో యూ కెన్ సీ అసలు సర్వీస్ నౌ అనేది ఎందుకు పాపులర్ అయిందంటే ఆ టైంలో క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట, ఈజీ యాక్సెస్ అనమాట, ఈజీగా యాక్సెస్ చేసుకోగలం. సో అప్పటి వరకు యూజ్ చేస్తున్న టూల్స్ తో కంపేర్ చేస్తే మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. సో అందువల్ల క్లిక్ అయింది 2011 నుంచి. సో బేసిక్ గా అంటే నేను నా కెరియర్ 2015 లో స్టార్ట్ చేశాను సర్వీస్ నౌ తోటి. ఆ టైంలో ఏంటంటే సర్వీస్ నౌ అని చెప్తే అసలు బయట ఎవరికి తెలిసేది కాదనమాట. ఈవెన్ మేము ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా కానీ చిన్న క్వశ్చన్స్ ఏదో ఒక 4 అడిగి తీసేసుకునే వాళ్ళు అనమాట. కానీ ప్రజెంట్ మార్కెట్ అలా లేదు. ఆ ఇంటర్వ్యూస్ చాలా డిఫికల్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. 2015 లో ఉన్న ఇంటర్వ్యూస్ కి ఇప్పుడు ఉన్న ఇంటర్వ్యూస్ కి చాలా డిఫరెన్స్. అప్పుడు ఏంటంటే ఆ సర్వీస్ నౌ మీద పర్సన్స్ ఎవరు లేరు. సో ఆ టూల్ గురించి అంటే నా జాబ్ వచ్చిన టైంలో ఎవరికైనా చెప్తే సర్వీస్ నౌ ఏంటిది అది అట్లా అనేవాళ్ళం. అట్లా అన్న వాళ్ళే సర్వీస్ నౌ మీద నా దగ్గర సర్వీస్ నౌ నేర్చుకొని సర్వీస్ నౌ మీద జాబ్ చేస్తున్నారు. సో ఏంటంటే అప్పుడు అంతగా తెలియలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒక టూల్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అది క్లిక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టింది. జస్ట్ 2011 లో మార్కెట్ లోకి వచ్చింది.
సో 2015 లో జాబ్ లో జాయిన్ అయ్యాను. సో 18 ఆ టైంలో చేంజ్ అయ్యాను. ఆ టైం అప్పుడు ఉన్న ఇంటర్వ్యూస్ కి 2015 లో ఉన్న ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో చూడండి, వై సర్వీస్ నౌ. అసలు సర్వీస్ నౌ మనం ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు సర్వీస్ నౌ మనం యూజ్ చేయాలి. సో యూ కెన్ చూడండి, సర్వీస్ నౌ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ సొల్యూషన్ which combines all these services in a single system of record. Okay, ServiceNow అనేది integrated cloud solution which combines all these services in a single system of record. Okay, so basically ServiceNow అనేది cloud platform. So we have to use, and it supports a cloud terminologies like infrastructure as a service, platform as a service, software as a service. Okay, so it will support as PaaS, SaaS. ఈ త్రీని సపోర్ట్ చేస్తుంది సర్వీస్ నౌ. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? సో మనం ఇన్ డెప్త్ అవసరం లేదండి. మీకు కావాలంటే డైరెక్ట్ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడైతే అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ నౌ అంటే ఏంటంటే అండి, సో మనము సర్వీస్ నౌని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మన ఆర్గనైజేషన్ లో, సో మనం చేయాల్సింది ఏమీ లేదు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సర్వీస్ నౌ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని మనం ఒక అప్లికేషన్ ని యూజ్ చేయాలి అంటే దానికి ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి, ఆ అప్లికేషన్ లో ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక డేటాబేస్ కావాలి, ఆ అప్లికేషన్ ని హోస్ట్ చేయడానికి ఒక వెబ్ సర్వర్ కూడా కావాలి. ఓకే, సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, వీ డోంట్ రిక్వైర్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ విల్ టేక్ కేర్ బై సర్వీస్ నౌ కంపెనీ ఇట్సెల్ఫ్. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ కూడా సర్వీస్ నౌ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ అప్లికేషన్ కూడా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం సర్వీస్ నౌ కంపెనీనే చూసుకుంటుంది, మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక URL ఇస్తారు, ఆ URL మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఎస్, వీఆర్ యూటిలైజింగ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ విత్ ఇన్ URL ఇట్సెల్ఫ్. ఓకే, మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో వీఆర్ యూజింగ్ the ServiceNow software for our issues, our issue resolutions. Okay, so next, ServiceNow definition. సో ఫస్ట్ ఇక్కడ మీకు చెప్పింది హిస్టరీ అన్నమాట. అసలు ServiceNow అసలు బయట మార్కెట్ లోకి ఎలా వచ్చింది ఏంటి అనేది ఇది హిస్టరీ అన్నమాట. మీకు ఇక్కడ నోట్ ప్యాడ్ లో చెప్పింది. ఇక్కడ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసింది ఏంటంటే డెఫినేషన్. మామూలుగా మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ServiceNow అని అయితే ఎవరు అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగి మీరు ఏమీ చెప్పలేకపోతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. ServiceNow డెఫినేషన్ చెప్పు, ServiceNow ఇన్స్టాన్స్ ఎలా ఉంటది, ఇట్లాంటివి అడుగుతుంటారు. ఓకే, చూడండి, ServiceNow ఈజ్ అన్ IT management platform that allows organizations to manage all aspects of their IT infrastructure, including asset management, service management, CMDB management of IT assets and devices. It also specializes in ITSM, ITOM, and ITBM. Okay, so ServiceNow is an IT management platform that allows organizations to manage all aspects of their IT infrastructure, including asset management, IT service management, CMDB management of IT assets and devices. It also specializes in ITSM, ITOM, and ITBM. Okay, so basically ServiceNow అనేది IT management platform. సో ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేసేది ServiceNow. వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ ఇట్ ఈస్, దట్ ఇండస్ట్రీ, ఎవ్రీ ఇండస్ట్రీ కంటైన్స్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ క్లాత్స్, like cloths business, for example, they also have IT infrastructure.
Okay, who have some head office, there we have some IT infrastructure, they will store the data like what are the items they have, look, what are the items newly coming, what are the items they retired recently, where are their stores available, the addresses of their stores, the budget of their stores, like that. So whatever the business it is, okay, everywhere we have IT infrastructure. Okay, సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సర్వీస్ టవర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో చూడండి డెఫినేషన్ ఇంకొకసారి. సర్వీస్ టవ్ ఈజ్ అన్ ఐటీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ దట్ అలోస్ ఆర్గనైజేషన్స్ టు మేనేజ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ అసెట్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్. ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ లో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్రాబ్లం మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్. ఓకే, ఇవి మెయిన్ అప్లికేషన్స్. ఓకే, సిఎండిబి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్, అండ్ ఇట్ స్పెషలైజెస్ in ITS and IT web and ITP. Okay, so this we already discussed. So you can see ServiceNow was founded in 2004 and stepped foot into ITSM, information technology service management, and provided competition to established players like IBM, HP, BMC, Remedy. Okay, ServiceNow founder was Fred Luddy. సో అసలు ServiceNow అంటున్నాము. సో ఆ ServiceNow అప్లికేషన్ ఏ లాంగ్వేజ్ తోటి బిల్డ్ చేశారు, ఇనిషియల్ గా ఏ డేటాబేస్ యూజ్ చేశారు, సో ఏ వెబ్ సర్వర్ యూజ్ చేశారు. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ వన్ సాఫ్ట్వేర్ ఆర్ వన్ అప్లికేషన్, ఇట్ మస్ట్ డెవలప్డ్ బై సమ్ లాంగ్వేజ్, స్టోరేజ్, సమ్ డేటాబేస్ యూజ్ చేసి ఉంటాము, సమ్ వెబ్ సర్వీస్ కూడా యూజ్ చేసి ఉంటాము. సో చూడండి, ఇనిషియల్లీ ServiceNow డెవలప్డ్ విత్ జావా టెక్నాలజీ or Java language. Java is a language basically. Okay, so initially ServiceNow developed with Java technology, Apache Tomcat web server, and SQL, MySQL, Oracle databases. Okay, so initial గా ServiceNow డెవలప్ చేసింది ఏంటంటే జావా లాంగ్వేజ్ తోటి, అట్లాగే MySQL డేటాబేస్, అపాచీ టామ్కాట్ వెబ్ సర్వర్ యూజ్ చేసి జావా ఈ ServiceNow యాప్ ని బిల్డ్ చేశారు. ఓకే, సో ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి డెఫినేషన్ లో, నెక్స్ట్ మాడ్యూల్స్ వెళ్ళిపోతారు. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. అసెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి? అసెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మన ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అసెట్స్ అన్నిటిని ఒక చోట స్టోర్ చేస్తారు. లైక్ స్టోర్ చేయడం అంటే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని ఒక చోట స్టోర్ చేస్తారు అనమాట. ఓకే, దానికి సంబంధించింది అసెట్ మేనేజ్మెంట్. లైక్ అసెట్స్ అంటే అసలు ఏంటి, ఆర్గనైజేషన్ కి ఉన్న అసెట్స్ ఏంటి, వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క నాలెడ్జ్, ఆ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ, సో ఆ కంపెనీ యొక్క లైక్ ఆ కంపెనీ రిలేటెడ్ ప్రాపర్టీస్, ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫర్నిచరు, ఆ కంపెనీలో యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్స్, ఆ కంపెనీలో ఉండేటువంటి అప్లికేషన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా అసెట్స్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, so in ServiceNow we have many more modules. From that I have written few modules here. Okay, ITSM, Information Technology Service Management. ITSM stands for Information Technology Service Management. ITOM, Information Technology Operational Management. ITBM, Information Technology Business Management. PPM, Project Portfolio Management. ITAM, Information Technology Asset Management.
HRSD, Human Resource Service Delivery, GRC, Governance, Compliance and Risk, Performance Analytics, Customer Service Management, Security Operations, Field Service Management, Marketing and Sales. We have many more modules from this. I have listed few modules here. Okay. ITSM module. సో బేసిక్ ITSM మాడ్యూల్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మన ఆర్గనైజేషన్ లో ఎండ్ యూజర్స్ ఎవరైతే మన ఆర్గనైజేషన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఒక టికెట్ ట్రై చేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి, అట్లాగే మనం ఏదన్నా ఒక డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నామంటే దాన్ని లైవ్ ఎన్విరాన్మెంట్ లో పంపించడానికి ITSM మాడ్యూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ ITSM మాడ్యూల్ గురించి రేపటి నుంచి మనం డిస్కషన్ చేసుకుంటాము. సో ఒక 1 వీక్ ఆర్ 4 days టైం పట్టింది. సో మొత్తం థియరీ పార్ట్ ఉంటుంది అనమాట. మొత్తం థియరీ పార్ట్ ఉంటుంది ITSM. ఒక ఫంక్షనాలిటీ తెలుసుకుంటాం అనమాట ITSM వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. వన్స్ ఈ ITSM థియరీ పార్ట్ ఒక 1 week లో అయిపోయిన తర్వాత మనం అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకుంటాము. అడ్మినిస్ట్రేషన్ లో ఏముంటది, కాన్ఫిగరేషన్స్, ఫార్మ్స్ క్రియేట్ చేయడము, టేబుల్స్ క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ Okay, next. ITOM, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషనల్ మేనేజ్మెంట్. సో ఈ ITOM లో ఏముంటది అంటే మన విత్ ఇన్ ద నెట్వర్క్ లో ఉన్న డివైజెస్ ఏమున్నాయి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని ఆ CMDB టేబుల్స్ లో పుల్ చేయడము, దాన్ని డిస్కవరీ అంటారు. అట్లాగే మన ఆర్గనైజేషన్ లో ఉన్న అసెట్స్ ఆర్ కాన్ఫిగరేషన్ ఐటమ్స్, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడము, వాటి యొక్క రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా ITOM లో జరుగుతుంది. ఓకే, ITBM, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ ITBM లో డిస్కషన్ ఏముంటది అంటే సో బిజినెస్ రిలేటెడ్ అన్నమాట. సో ఎన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, ఎంత బడ్జెట్ అలొకేషన్ జరిగింది, ఎంత ఇలాంటి డిస్కషన్ ఉంటుంది ITBM మాడ్యూల్ లో. ఓకే, నెక్స్ట్ PPM, ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. PPM ఆల్వేస్ ప్రాజెక్ట్ గురించి ఉంటుంది డిస్కషన్. ఎంతమంది రిసోర్సెస్ ని ప్రాజెక్ట్ అలొకేట్ చేయాలి, వాళ్ళకి ఎంత బడ్జెట్ అలొకేషన్ చేయాలి, లేకపోతే ఎంత టైం పీరియడ్ లో ప్రాజెక్ట్ అయిపోతుంది, ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటి, ప్రజెంట్ రెడ్, ఎల్లో, గ్రీన్ ఇట్లా అంటారు కదండి. సో వాటి గురించి ఉంటుంది అనమాట. అసెట్ మేనేజ్మెంట్, మన ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్క అసెట్ యొక్క ఇన్ఫర్మేషన్ ITM చూసుకుంటుంది దాని గురించి. నెక్స్ట్ HRSD, హ్యూమన్ HR రిలేటెడ్ అనమాట. GRC, గవర్నెన్స్, కంప్లైంట్స్ అండ్ రిస్క్. సో ఏమైనా వల్నరబిలిటీస్ కానీ, థ్రెడ్స్ కానీ, ఏమన్నా మాల్వేర్ రిలేటెడ్ ఏమైనా అంటే GRC, SecOps చూసుకుంటాయి అన్నమాట ఈ రెండు. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్. సో పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ ఎందుకంటే రిపోర్ట్స్, అడ్వాన్స్డ్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయ్యేది పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్. కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్, మన కస్టమర్స్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి రిజాల్వ్ చేసుకోవడానికి హెల్ప్ అయితే కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్. ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్. సో ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, సో మీరు ఏదైనా ఒక వాషింగ్ మిషన్ లేకపోతే ఏదైనా ఒక టీవీ పర్చేజ్ చేశారు, సో అది పాడైపోయింది. కొంతమంది వచ్చేసి మన ఇంటికే వచ్చేసి అది రిపేర్ చేసి వెళ్తుంటారు. దాన్ని ఆ సర్వీస్ మనం ఫీల్డ్ సర్వీస్ అంటాం, ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్. సో అలాంటి సర్వీసెస్ లో మనం ఈ మాడ్యూల్ ని యూజ్ చేస్తాం. ఓకే, మార్కెటింగ్, సేల్స్, మన ప్రోడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడానికి హెల్ప్ అయ్యే మాడ్యూల్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్. సో ఇవే మాడ్యూల్స్ అన్నమాట. సో మన ట్రైనింగ్ లో ITSM కవర్ అవుతుంది. సో బేసిక్ గా యాజ్ ఏ బిగినర్ సో ITSM మాడ్యూల్ సరిపోతుంది ప్రజెంట్. సో మీకు ఏమైనా అదర్ మాడ్యూల్స్ కావాలంటే వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఆర్గనైజేషన్ లో రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, మీరు బయట కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు దాదాపుగా. ఓకే, సో ఇది బేసిక్ అన్నమాట. ఇది మ్యాండటరీగా తెలుసుకొని ఉండాలి యాజ్ ఎ సర్వీస్ డెవలపర్. ఓకే,
అంటే మీరు చెప్పారు కదా నిన్న ఈ కోర్స్ నేర్చుకుంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అని. అంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఓన్లీ ఐటీఎస్ఎం ఒక్కటే అది ఎస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ ఐటీఎస్ఎం ఒకటే వస్తాయి. క్వశ్చన్స్ అనేది ఎప్పుడు కూడా మనం రెజ్యూమ్ లో మన రెజ్యూమ్ ని బేస్ చేసుకొని ఉంటది ఏ క్వశ్చన్స్ అడగాలి ఏంటి అనేది. ఓకే, సో మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు సర్వీస్ లో మీద అంటే ఫస్ట్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ అడ్మినిస్ట్రేషన్ మీద వర్క్ చేశాను. దెన్ ఆఫ్టర్ తర్వాత నేను స్లోగా డెవలప్మెంట్ వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాను ఆర్గనైజేషన్. ఓకే, ప్రజెంట్ నేను సర్వీస్ లో డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నాను. అర్థమైందా? అట్లా చెప్పుకుంటాను అన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్. చూడండి, మనము ఏదైనా తీసుకోండి, ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ డెవలపర్ ఎన్విరాన్మెంట్ అని, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఇట్లా ఉంటాయి. సో లైక్ సర్వీస్ లో కూడా అలా ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా, ఏ ఆర్గనైజేషన్ లో ఏ వర్క్ జరుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేస్తారు. ఏదైనా ఒక కొత్త ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలి, ఏదన్నా ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని మాడిఫై చేయాలి, దాన్ని ఎప్పుడు కూడా మనము డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తాము. వన్స్ మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తాము. తులసి గారు మ్యూట్ లో పెట్టుకోండి. సారీ. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒక వర్క్ అసైన్ చేశారు అంటే దాన్ని మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో చేయాలి. ఏదైనా వర్క్ అసైన్ చేశారు అంటే వన్స్ మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తాము. ఆ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ని కొంతమంది టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటారు, శాండ్ బాక్స్ అంటారు, వివేటి అంటారు, స్టేజింగ్ అంటారు, టెంపరరీ అంటారు. ఒక్కసాట మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి, దేనికి సపరేట్ గా కూడా ఉంటుంది. లైక్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, శాండ్ బాక్స్ ఉంటుంది, వివేటి ఉంటుంది, స్టేజింగ్ ఉంటుంది, టెంప్ కూడా ఉంటుంది. ఇంకా మెనీ మోర్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో. ఓకే, అది డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ 3 ఎన్విరాన్మెంట్స్ అని చెప్పుకుంటున్నాము. లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మనం డెవలప్మెంట్ వర్క్ చేస్తాము, ఏదైనా కొత్తది డెవలప్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ మాడిఫై చేయడం కానీ. ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేసి అక్కడ టెస్టర్స్ టెస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు ఇచ్చినట్టు మనం డెవలప్మెంట్ అది వాళ్ళు చెప్పిన విధంగా ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అనేది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, మనం డెవలప్ చేసిన ఫంక్షనాలిటీ బాగానే వర్క్ అవుతుంది అంటే సో తర్వాత లైవ్ ఎన్విరాన్మెంట్ లో పంపిస్తారు. లైవ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద వర్క్ చేసిన వాళ్ళు ఉంటే మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఇక్కడ? సో ఎస్, ఆర్గనైజేషన్ లో మల్టిపుల్ సర్వీస్ లో ఇన్స్టాన్సెస్ ఉంటాయని చెప్పుకుంటున్నాము. లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని. సో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏది డెవలప్మెంట్ ఇవ్వరాలు, ఏది టెస్టింగ్ ఇవ్వరాలు, ఏది ప్రొడక్షన్ ఇవ్వరాలు అని చెప్పేసి. చూడండి, డెవలప్మెంట్ ఇవ్వరాలు అయితే సో ఇట్లా ఉంటది. చూడండి, మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఇవ్వరాలు ఓపెన్ చేస్తాను. చూడండి, వేకప్ అయింది, స్టార్ట్ బిల్డింగ్ అని వచ్చింది. ఎస్, ఇది మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లోడ్ అవుతుంది. చూడండి, ఇది మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఇవ్వాలంటే. ఓకే, ఇది మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కాబట్టి ఇలా ఉంది. సో ఇక్కడ మన ఇన్స్టాన్స్ కి నెంబర్ వచ్చింది, ఒక నెంబర్ వచ్చింది. అదే రియల్ టైమ్ లో ఇన్స్టాన్స్ అనుకోండి, వాళ్ళ కంపెనీ నేమ్ ఉంటుంది. ఓకే, అదే రియల్ టైమ్ లో ఇన్స్టాన్స్ అయితే వాళ్ళ కంపెనీ నేమ్ ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అంటున్నాం అనుకోండి, TCS.service-now.com, అదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. TCS డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, TCS.dev.service-now.com ఉంటుంది. టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, TCS test.service-now.com అని ఉంటుంది. ఓకే, అలా ఉంటది.
బట్ ఈ URLs అన్ని కూడా మనము లైక్ డెవలప్మెంట్ టెస్టింగ్ URLs ఎప్పుడు కూడా మనము విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ప్రిమిసెస్ యాక్సెస్ చేసుకోగలము. మేబీ ప్రొడక్షన్ URL యాక్సెస్ ఉంటుంది బయట అంతే. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని ఆర్గనైజేషన్స్ URLs ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ TCS అంటున్నాను కదా, ఒకసారి చూడండి. TCS.service-now.com ఓపెన్ అయిపోతుంది. SCRBIC. Okay, maybe they have some different name, maybe TCS1 or something. Yes, ఇక్కడ చూడండి. సో TCS dev1.servicenow.com development and maybe so చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ కంపెనీ తీసుకుంది, IBM.service-now.com ఇట్లా ఉంటుంది అన్న. మేబీ లోడ్ అవ్వచ్చు. ఎస్, లాగిన్ పేజ్కి లోడ్ అవుతుంది. ఓకే, థర్డ్ పార్టీ లాగిన్ పేజ్కి లోడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ అదర్ కంపెనీస్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ Infosys, ఫర్ ఎగ్జాంపుల్ service-now.com ఇలా ఉంటదండి ఫార్మెట్. ఓకే, రియల్ టైమ్ ఇన్స్టాన్స్ ఒక URL ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ లాగిన్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతున్నాయి. ఇంకేమైనా చెప్పండి. మీ కంపెనీదే ఉంటుంది కదండి. మా కంపెనీది నేను ఇక్కడ ఓపెన్ చేయకూడదండి, చేయకూడదు. ఓకే ఓకే. సో నెక్స్ట్ DH జస్ట్ ఏంటంటే URL ఫార్మాట్ ఎలా ఉంటుంది మీరు ఐడెంటిఫై చేసుకుంటారని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ కంపెనీ నేమ్, డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్, టెస్ట్ అయితే టెస్ట్ సేమ్ ఉంటాయి. అవును, అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ Pro.service-now.com maybe I'm saying ProDev1. Yes, it is loading. Okay. So next, Xerox. HCL చేయండి సార్. ఇప్పుడు మనం URLs ఓపెన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నమాట. జస్ట్ ఏంటంటే మీకు URL ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఒక రియల్ టైంలో URL ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. జస్ట్ HCL లోడ్ అవుతుంది, మరి వస్తుందో రాదు. నెక్స్ట్ సర్వీస్ నమోదు చూద్దాం. ఇలా ఉంటుంది. రావట్లేదు. HCL1 అంటే ఎగ్జాక్ట్ గా కంపెనీ నేమే ఉంటది అనే రూల్ ఏమి ఉండదండి. సో మాక్సిమం కంపెనీ నేమే పెడతారు. ఇన్ కేస్ ఏదైనా ఉంటే HCL1 అని లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక కీబోర్డ్ యాడ్ చేస్తుంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వచ్చింది. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ ఆర్ యాక్సెస్ టు దిస్ సర్వర్. ఓకే, సో వీ హ్యావ్ దిస్ బట్ మనకు పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పు. నెక్స్ట్ Genpact, ఫర్ ఎగ్జాంపుల్ service-now.com. ఓకే,
సో ఇలా ఉంటాయి అన్నమాట. జస్ట్ శాంపిల్ చూపిస్తాను, అంటే సర్వీస్ నౌ ఇన్స్టాన్సెస్ రియల్ టైమ్ లో ఎలా ఉంటాయి అని చెప్పేసి. మనకి ఇక్కడ నెంబర్ ఉంటది, ఇన్స్టాన్స్ నెంబర్. పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి రియల్ టైమ్ లోనేమో వాళ్ళ కంపెనీ నేమ్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందండి అందరికి? ఎస్. ఎస్. నెక్స్ట్ వర్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. లేటెస్ట్ వర్షన్ వచ్చేసండి యూతా అన్నమాట. ఇది లేటెస్ట్ వర్షన్, మార్చ్ లో రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చే వర్షన్ వచ్చేసి వ్యాంకర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చే వర్షన్ వ్యాంకర్, మేబీ సెప్టెంబర్ ఆ టైంలో రిలీజ్ అవుతుంది ఈ వర్షన్. వ్యాంకర్ అనే వర్షన్ సెప్టెంబర్ లో అట్లా రిలీజ్ అవుతుంది. చూడండి వర్షన్స్ డిసెంబర్ 2011 లో స్టార్ట్ చేసినప్పుడు ఆస్పిన్ అనే వర్షన్ తోటి స్టార్ట్ చేశారు. సో బేసిక్ గా సర్వీస్ నౌ వర్షన్స్ ఎలా ఉంటాయంటే ఆల్ఫాబెట్ లో ఉంటాయన్నమాట. మోస్ట్లీ కంట్రీ నేమ్సే ఉంటాయి, అందులోనూ యూరోపియన్ కంట్రీ నేమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో చూడండి ఆస్పిన్, బెర్లిన్, కాల్గరీ, డుబ్లిన్, యురేకా, ఫుజీ, జెనీవా, హెల్సింకి, ఇస్తాంబుల్, జకార్తా, కింగ్స్టన్, లండన్, మాడ్రిడ్, న్యూయార్క్, ఓర్లాండో, ప్యారిస్, క్యూబిక్, రోమ్, శాండియాగో, టోక్యో, యూతా. ఓకే, దీస్ ఆర్ ద వర్షన్స్ ఇన్ సర్వీస్ నౌ. జనరల్ గా ఇంటర్వ్యూలో ఎప్పుడైనా లైక్ హిస్టరీ ఆర్ వర్షన్స్ గురించి అడిగితే ఏ ఫర్ ఆస్పిన్, బి ఫర్ బెర్లిన్, సి ఫర్ కాల్గరీ, డి ఫర్ డుబ్లిన్, ఈ ఫర్ యురేకా, ఎఫ్ ఫర్ ఫుజీ, G for Geneva, H for Helsinki, I for Istanbul, J for Jakarta, K for Kingston, L for London, M for Madrid, N for New York, O for Orlando, P for Paris, Q for Quebec, R for Rome, S for San Diego, T for Tokyo, U for Utah. ఓకే, ఇలా చెప్పండి, ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు ఇన్ని వర్షన్స్ సర్వీస్ నౌ రిలీజ్ చేస్తుంది? సో సర్వీస్ నవ్వే కాదండి, ప్రతి ప్రోడక్ట్ అట్లీస్ట్ ఇయర్లీ ఒక వర్షన్ అయినా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మనం మొబైల్స్ కూడా చూస్తుంటాము. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, మనం మొబైల్ కొనుక్కునేటప్పుడు ఒకటి ఉంటుంది, ఒక 6 months 1 year తర్వాత డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ వస్తుంది, అట్లా అన్నమాట. సో అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వర్షన్ కి ఒక కొత్త ఫ్యూచర్స్ ని యాడ్ చేయడము, ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్స్ లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయడం అనేది జరుగుతుంటది. సో దాన్ని ఒక కొత్త వర్షన్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అర్థమైందండి? ఎవ్రీ వర్షన్ కి వచ్చేసండి హాట్ ఫిక్సెస్ అని చెప్పేసి, ప్యాచెస్ అని చెప్పేసి కూడా ఉంటాయన్నమాట. సో హాట్ ఫిక్సెస్, ప్యాచెస్ అనేవి ఏంటంటే లైక్ ఒక వర్షన్ రిలీజ్ అయినప్పుడు ఏమైనా ఇష్యూస్ కనుక ఉన్నాయనుకోండి, ఆ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తే వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు ఇష్యూస్ ఇది ఇష్యూ ఉంది, ఇది ఇష్యూ ఉంది అని చెప్పేసి. దాన్ని రిజాల్వ్ చేసి హాట్ ఫిక్సెస్ గా పంపిస్తుంటారు అనమాట, అప్డేట్. ఓకే, విత్ ఇన్ దట్ వర్షన్ ఉంది. మొత్తము 9 ఉంటాయి. హాట్ ఫిక్సెస్ అయితేనేమి, ప్యాచెస్ అయితేనే మొత్తం 9 ఉంటాయి అన్నమాట, వర్షన్ టు వర్షన్. ఓకే, అర్థమైందా? లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఏదండి? యూతా ఈజ్ అవర్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సర్వీస్ నౌ. ఓకే బ్రో, ఎస్ చెప్పండి. ఇది ఇంటర్వ్యూలో లైక్ ఈ మీరు ఏ వర్షన్ వాడుతున్నారు అడుగుతారా? ప్రజెంట్ ఏ వర్షన్ వాడుతున్నారు? డెఫినెట్ గా ఇంటర్వ్యూలో మీరు మీ ఆర్గనైజేషన్ లో ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, మీరు ఏ వర్షన్స్ మీద వర్క్ చేస్తారని కూడా అడుగుతారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలనుకుంటున్నారు సర్వీస్ నౌ మీద. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ March 2022 ఈ టైం పీరియడ్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి 3 years బ్యాక్ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మార్చ్ లైక్ 20, ఇక్కడ నుంచి మీరు ఈ వర్షన్స్ అన్ని ఓర్లాండో, వీటితో పాటు ఒక 1 year బ్యాక్. సో మీరు ఎక్కడి నుంచి వర్క్ చేసే ఛాన్స్ ఉంటది అని చెప్పొచ్చు అంటే లండన్, మేబీ మ్యాడ్రిడ్ నుంచి వర్క్ చేశాను నేను అని చెప్పొచ్చు. ఓకే, అర్థమైందండి? సో మీరు పెట్టుకునే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీరు చెప్పాల్సింది ఉంటుంది అన్నమాట. లైక్ మ్యాడ్రిడ్ ఎక్కడి నుంచి వర్క్ చేశారని అడిగినప్పుడు. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ 3 years పెట్టి +1 యాడ్ చేసి 4 years, లాస్ట్ 4 years నుంచి ఏ వర్షన్స్ ఉన్నాయో
ఆ వర్షన్స్ మీద మీరు వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అర్థమైందండి? మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తున్నారు అనుకోండి, +1 యాడ్ చేయండి. 4 years, లాస్ట్ 4 years నుంచి ఏ వర్షన్స్ అయితే ఉన్నాయో ఆ వర్షన్స్ మీద మీరు వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అర్థమైతే ఎవరైనా అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు. సో నేను మ్యాడ్రిడ్ నుంచి వర్క్ చేశానని చెప్తాను. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సర్వీస్ ఏమి యూజ్ చేస్తున్నారు మీ ఆర్గనైజేషన్ లో అంటే, ఇక్కడ లేటెస్ట్ గా ఉన్న ఫస్ట్ 2 or 3 వర్షన్స్ లో ఏదైనా చెప్పండి. మీ ఆర్గనైజేషన్ లో ఏ ఇన్స్టాన్స్ లో వర్క్ చేస్తారు, ఏ వర్షన్ ఆఫ్ సర్వీస్ ఇన్స్టాన్స్ యూజ్ చేస్తున్నారు అని అడిగితే లేటెస్ట్ 3 వర్షన్స్ లో ఏదైనా ఒకటి చెప్పండి. ఓకే, ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మీరు నిన్న ఇన్స్టెన్స్ ఇప్పుడు శాండియాగో దగ్గర నుంచి టోక్యో, శాండియాగో యూతా ఉంది. బట్ మీరు చెప్పినట్టు 3-4 years అంటే దాని మీద అవేర్‌నెస్ రావాలంటే దాన్ని ఎలా చెక్ అంటే అవి చూడండి. బిఫోర్ ప్రీవియస్‌వి లేవు గదా వర్షన్స్. 1 minute సో అవి అండి. దాని మీద సో ఎలా వైట్ వస్తుంది? సో ఎవరు కూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్పిన్ అండ్ యూతా అని చెప్పేసి ఎవరు అడగరు. ఓకే, డెఫినెట్ గా అడగరా? ఓహ్! అట్లాంటి క్వశ్చన్స్ అసలు పడవు. ఏదన్నా ఒక చిన్న ఓకే. ఫంక్షనాలిటీ గురించి ఆ ప్రీవియస్ వర్షన్ లో ఎలా ఉండేది, ఇక్కడ ఎలా ఉండేది అని అడుగుతారేమో కానీ కంప్లీట్ గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూతా అండ్ శాండియాగో అని చెప్పేసి ఎవరు అడగరు. యూతా అండ్ టోక్యో అని చెప్పేసి ఎవరు అడగరు. ఎందుకంటే ఒక వర్షన్ రిలీజ్ అయింది అంటే మల్టిపుల్ న్యూ ఫీచర్స్ రిలీజ్ చేస్తారు, మల్టిపుల్ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ లో అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, లైక్ మనం ఇంకా ఏంటంటే వాటిని ఐడెంటిఫై చేసుకోవడం కూడా యాజ్ ఏ బిగినర్ చాలా డిఫికల్ట్ అన్నమాట. ఓకే, ఓకే. అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్షన్ రిలీజ్ అయినప్పుడు ఏదైనా 1 లేదా 2 కొత్త ఫీచర్స్ కనుక వచ్చాయనుకోండి, దట్స్ ఫైన్, మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, చెప్పొచ్చు డిఫరెన్సెస్. బట్ మల్టిపుల్ చేంజెస్ జరుగుతుంటాయి అన్నమాట వర్షన్ టు వర్షన్. సమ్ టైమ్స్ హ్యూజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అందువల్ల మనం చెప్పలేము అనమాట. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ గా అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, యాప్ ఇంజిన్ స్టూడియో అని చెప్పేసి ఒకటి ఉంది అనమాట, అది శాండియాగో తోటి వచ్చింది. అట్లా అడుగుతారనమాట, యాప్ ఇంజిన్ స్టూడియో ఏ వర్షన్ తో స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది ఇస్తాంబుల్ నుంచి వచ్చింది. అట్లాంటివి ఏమైనా అడిగే ఛాన్స్ ఉండొచ్చు. అంతేగాని కంప్లీట్ గా డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వర్షన్ టు దట్ వర్షన్ అట్లా అడగరు. ఎవరు అడగలేదు నన్ను అయితే. ఓకే, అంటే యాక్చువల్ గా నాకు తెలీదు, అందుకోసం ఖచ్చితంగా క్లారిఫై చేసుకోవాలా. చూడండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ అడగండి, ప్రాబ్లం ఏం లేదు, చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సర్వీస్ నౌలో కొన్ని యూస్ఫుల్ లింక్స్ అంటే మీరు నేర్చుకోవాలి, క్లాస్ చెప్పింది కాకుండా మీరు ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఈ లింక్స్ హెల్ప్ అవుతాయండి. ఓకే, సో community.servicenow.com, developer portal, developer.servicenow.com, product documentation, docs.servicenow.com, నెక్స్ట్ షో యాప్ డేస్. నేను ఇది ఓపెన్ చేయక చాలా డేస్ అవుతుంది, ఒకసారి చూద్దాం అసలు ఉందో లేదో. జనరల్ గా ఏంటంటే అండి, docs.servicenow.com, లైక్ community.servicenow.com, developer.servicenow.com, ఈ 3 ఎక్కువ యూజ్ చేస్తుంటాము. ఇది యూజ్ చేస్తాము, ఈ 3 ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. నేను రిమైనింగ్ ఇవి చాలా రేర్ అన్నమాట, అసలు ఇది లేదనుకుంటే చాలా డేస్ అవుతుంది వచ్చేది. సో ఇది కూడా చూద్దాం ఒకసారి. పేజ్ ఆఫ్, ఎస్ ఇది వరకు ఉండేది బట్ లేదనుకుంటా. సర్వీస్ నౌ ప్రోడక్ట్ ల్యాబ్ ఇవాళ లేదా, ఇది కాపీ చేస్తున్నాను. సర్వీస్ నౌ ప్రోడక్ట్ ల్యాబ్ ఇవాళ లేదు. store.servicenow. ఎస్, ఇట్ ఈస్ దేర్. ఇది ఒక్కటి ఇది కూడా మేబీ ఉండుండొచ్చు. సో అంటే నేను ఓపెన్ చేయక చాలా డేస్ అవుతుంది, ఉండుండొచ్చు. ఇప్పుడు ఒకవేళ అవైలబిలిటీలో లేదేమో. ఓకే, సో మీకు మాక్సిమం ఈ 3 URLs బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మనం చెప్పే కంటెంట్ వచ్చేసండి ఎక్కువగా ఈ 2 పోర్టల్స్ నుంచి ఉంటది.
ఓకే, మనం క్లాస్ లో చెప్పే ప్రతి కంటెంట్ అంటే సర్వీస్ నౌ ఆథరైజ్డ్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నటువంటి కంటెంటే చెప్పాలి. ఓకే, మన క్లాస్ లో చెప్పే కంటెంట్ అంతా కూడా సర్వీస్ నౌ ఆథరైజ్డ్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నటువంటి కంటెంట్. సో నేను ఎక్కువగా docs.servicenow.com లో కంటెంట్ చెప్పుకుంటాను. అట్లాగే సమ్ టైమ్స్ developer.servicenow.com కంటెంట్ కూడా చూస్తుంటాను ఎక్కువగా. ఓకే, మీ క్లాస్ చెప్పడం. సో కమ్యూనిటీ ఇవ్వాలి, డెవలపర్ పోర్టల్, ప్రోడక్ట్ డాక్యుమెంటేషన్, సర్వీస్ నౌ ప్రోడక్ట్ ల్యాబ్, యాప్ స్టోర్. అట్లాగే మన సర్వీస్ నౌ ఏంటంటే అండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ మనకి మీటప్స్ జరుగుతుంటాయి అన్నమాట. రీసెంట్ గా కూడా జరిగింది ఒక 1 month బ్యాక్. సర్వీస్ నౌ కంపెనీలో జరుగుతుంటాయి, లొకేషన్ వైజ్ ఉంటాయి అన్నమాట ఇవి. సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి సర్వీస్ నౌ డెవలపర్స్ అనే గ్యాదర్ అయ్యి కొన్ని కాన్సెప్ట్స్ మీద డిస్కషన్ చేస్తుంటారు అనమాట, కొన్ని లేటెస్ట్ కాన్సెప్ట్స్ మీద. ఓకే, అవి డెవలపర్ మీటప్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో లెర్నింగ్ పోర్టల్స్, మీరు సర్వీస్ నౌలో ఏదైనా ఒక కొత్త కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, సంబడి అడిగారు హెచ్ఆర్ఎస్టీ చెప్తారా, లేకపోతే ఐటీఓఎం చెప్తారా, లేకపోతే సంథింగ్ ఇది చెప్తారా అని చెప్పేసి. ఒకవేళ నా దగ్గర నుంచి మీకు ఆ కంటెంట్ రాలేదు అంటే డెఫినెట్ గా ఈ నవ్ లెర్నింగ్ లోకి ఇది లేటెస్ట్ అన్నమాట, ఇది లేటెస్ట్ వాళ్ళు ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాము. ఈవెన్ సాబా క్లౌడ్ ఓపెన్ చేస్తా కానీ దీనికే రీడైరెక్ట్ అవుతుంది. ప్రీవియస్ గా ఏంటంటే ఈ సాబా క్లౌడ్ వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు చేంజ్ అయింది అనమాట. నవ్ లెర్నింగ్ వెబ్సైట్ లోనే అన్ని దొరుకుతున్నాయి. సో ఈ నవ్ లెర్నింగ్ లోకి వెళ్తే కోర్సులు ఉంటాయి అన్నమాట. కొన్ని కోర్సెస్ ఏమో పెయిడ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని ఏమో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. మీరు అది చూసుకొని మీకు కావాల్సింది ఏదైనా ఉంటే నేర్చుకోవచ్చు. Why page not found? మనం నిన్న డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసాం కదండి, మెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి. అదే క్రెడెన్షియల్స్ మీరు సర్వీస్ నౌ రిలేటెడ్ వెబ్సైట్స్ ఏది ఓపెన్ చేయాలనుకున్నా కానీ అదే వెబ్సైట్స్ అదే క్రెడెన్షియల్స్ హెల్ప్ అవుతాయి. లైక్ నవ్ లెర్నింగ్ ఉంది, సేమ్ క్రెడెన్షియల్స్. డెవలపర్ పోర్టల్ ఉంది, సేమ్ క్రెడెన్షియల్స్. కమ్యూనిటీ ఉంది, సేమ్ క్రెడెన్షియల్స్. ఓకే, ప్రతి దానికి అవే క్రెడెన్షియల్స్ ఇంకా ఏ ఇవ్వాలో ఓపెన్ చేయాలన్నది. ఓకే, నెక్స్ట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి, సర్వీస్ నౌ కంపెనీ వాళ్ళవి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. లైక్ సర్వీస్ నౌ సపోర్ట్ అని చెప్పేసి, నవ్ సపోర్ట్ అని చెప్పేసి, సర్వీస్ నౌ అని చెప్పేసి, నవ్ కమ్యూనిటీ అని చెప్పేసి, సర్వీస్ నౌ డెవలపర్ ప్రోగ్రామ్, ఇవి ఛానల్ నేమ్స్ అన్నమాట. ఓకే, ఇవి నేను ఛానల్ నేమ్స్ ఇక్కడ రాసాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ ఇవ్వాలి యూస్ఫుల్ లింక్స్ లో? ఓకే, అట్లాగే మనది కూడా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి, అంజీ మాస్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట ఛానల్. సో మీకు కొన్ని సర్వీస్ నౌ వీడియోస్ అయితే ఇందులో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, ఫ్రమ్ ప్రీవియస్ బ్యాచెస్ నుంచి సార్ చూడండి కావాలంటే. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను క్లాస్లో ఏదో కాన్సెప్ట్ చెప్పాను, మీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. ఓకే, సో మీరు మళ్ళీ అడిగినా కానీ మీకు రెండోసారి చెప్పినా కానీ అర్థం అవ్వలేదు. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా ఇందులో ఒకసారి వెళ్ళండి, ఒకవేళ మీకు అర్థమవుతుందేమో చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ రాసాను చూడండి. వాట్ ఈస్ సర్వీస్, why we need to use service now, what are the models in service now, what are the versions in service now? Okay, good questions. So ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి చెప్తాను. ఓకే,
రేపు క్లాస్ లో వచ్చేసి ITSM స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా? రేపు క్లాస్ లో వచ్చేసి ITSM ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ చెప్తాను. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో బ్రో చెప్పండి. సిలబస్ కొంచెం షేర్ చేస్తారా ఇవాళ? మీకు syllabus. మెయిల్ కి నిన్న వచ్చే ఉంటది, ఒకసారి చూడండి. కావాలంటే ఈ రోజు కూడా మెయిల్ లో ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే బ్రో, సిలబస్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి? ఓకే, సిలబస్ కాపీ నెక్స్ట్ క్లాస్ లో ఓపెన్ చేసి చూపిస్తానండి. ఓకే, నేను యాక్చువల్గా రేపు చూపించాను. ఇన్స్టెన్స్ మండేనా? రేపు సండే అండి. సో మీరు అందరూ ఓకే అంటే క్లాస్ తీసుకుంటాను, లేదంటే మండే రోజు తీసుకుంటాను. సార్ మండే ఏంటండి? sir, I am Narmada, sir. చెప్పండి నర్మదా గారు. Sir, I am middle of the class. I have joined, sir. In previous 2 classes, where I need to see the 2 classes. సో మీరు డీటెయిల్స్ సెండ్ చేయండి నా మెయిల్ ఐడికి. సో ఇమీడియట్ గా గ్యాస్ ఎవరైనా డీటెయిల్స్ ఇంకా మీవి షేర్ చేయలేదు అంటే, సో ప్లీజ్ షేర్ ఎవర్ డీటెయిల్స్ టు మై మెయిల్ ఐడి servicenow.training2018@gmail.com. ఓకే, మీకు క్లాసెస్ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంటే సో ఈ మెయిల్ ఐడికి మీరు డీటెయిల్స్ పంపించండి. నేను డైలీ క్లాస్ నోట్స్, రికార్డెడ్ వీడియోస్ లింక్స్ పంపిస్తాను. ఓకే, ఫస్ట్ 5 క్లాసెస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్స్ పంపిస్తున్నాను. 6th క్లాస్ ఆన్వర్డ్స్ మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకే, నెక్స్ట్. ఓకే ఫైన్. 3 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయండి ఈ రోజుకి. సో ఇంకా ఎవరైనా డీటెయిల్స్ పంపించకపోతే పంపించండి. ఒకవేళ డీటెయిల్స్ పంపించే ఉద్దేశం లేకపోతే క్లాసెస్ జాయిన్ అవ్వద్దు. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో విల్ మీట్ ఆన్ మండే. చెప్పండి. ఇది యాక్చువల్ గా రిగార్డింగ్ టు ఎస్టర్డేస్ క్లాస్. మీరు చెప్పారు కదా నిన్న ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ అని వచ్చినప్పుడు టైం తీసుకుంటదేనని. ఇప్పుడు ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ దాన్ 5 to 10 days ఆల్సో, అప్పుడు కూడా మన ఇన్స్టెన్స్ లో డేటా అలాగే ఉంటుందా? అంటే యాక్చువల్ గా మీరు రియల్ టైం అయితే ఒక 7 days 7 days ఉంటుందా? రియల్ టైమ్ లో కూడా 7 days ఉంటుంది అంటున్నారా? లేదంటే ఇప్పుడు పర్సనల్ 1 minute అండి, మీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను. యాక్చువల్ గా ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ మెయింటెనెన్స్ అని వస్తుందని చెప్పారు కదా. రియల్ టైమ్ లో అది ఉండదండి. రియల్ టైమ్ లో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అలా ఉండదా అసలు? ఓకే, ఉండదు. రియల్ టైమ్ లో అసలు ఆ ప్రాబ్లం ఉండదు. అది లైసెన్స్. ఇంకొకటి పాసిబిలిటీ ఉంటుందా లేదా అని ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సమ్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ డేటా ఇన్ మై అదే ఇన్స్టెన్స్ లో ఒక డేటా ఉన్నింది, బట్ అది 10 to 12 hours యూజ్ చేయకపోతే హైబర్నేట్ స్టేజ్ లోకి వెళ్తుంది అన్నారు కదా. సో ఇప్పుడు అది ఆ హైబర్నేట్ స్టేజ్ నుంచి అవేక్ అవ్వకపోతే అలాంటి ఛాన్స్ ఏదన్నా ఉంటుందా? అవేక్ అవుతుందండి. డెవలపర్ అవ్వకుండా అసలు ఉండదు. అవేక్ అవుతుంది. డెవలపర్ అకౌంట్ లోకి వెళ్ళి మీరు డెవలపర్ అకౌంట్ లోకి లేదు, నిన్న మీరు నిన్న ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ లో మీరు ఒకటి చెప్పారు కదా, సర్వీస్ నౌ లో అది డెవలపర్ దానిలో ఇన్స్టెన్స్ చాలా చెప్పారు కదా. అంటే ఏంటది? 3 చెప్పానండి నిన్న. 1 minute 3 చెప్పాను. ఒకటి వచ్చేసి స్లీప్ మోడ్ లోకి వెళ్తే డెవలపర్ అకౌంట్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వగలని 2 minutes లో వేకప్ అయిపోతుంది. ఓకే, రెండోది వచ్చేసి ఏది అది 10 hours కనుక యూజ్ చేయకపోతే, మనము సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక 10 days కనుక యూజ్ చేయకపోతే మనకి అసైన్ అయిన సర్వీస్ నో డెవలపర్ ఇన్స్టాన్స్ అనేది వెళ్ళిపోతుంది మనకి అవైలబిలిటీలో లేకుండా. ఓకే, అందులో ఉన్న డేటా కూడా మనం లాస్ట్ అవుతాం, పోతుంది డేటా కూడా. మూడోది వచ్చేసి ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే సర్వీస్ నో ఇన్స్టాన్స్ మెయింటెనెన్స్ లోకి వెళ్తుంది. మెయింటెనెన్స్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏమీ చేయలేమన్నమాట. అది ఎప్పుడు అవైలబిలిటీలోకి వస్తుంది అనేది వెయిట్ చేయడం. ఓకే, అప్పుడు మరి న్యూ వన్ క్రియేట్ చేసుకోవాలా సార్? న్యూ వన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. విత్ డిఫరెంట్ మెయిల్ ఐడి తోటే చేసుకోవాలి. ఓకే, సో చెప్పండి శాంతి గారు. ఇన్స్టెన్స్ ఒకసారి ఓపెన్ అవుతుంది సర్వీస్ నాది, ఒకసారి
సారీ. బ్రో చెప్పండి. రేపు క్లాస్ లేనట్టేగా మరి? రేపు లేదండి, సండే. ప్రతి సండే క్లాస్ ఉండదు, ఎప్పుడైనా అవసరం అయితే తీసుకుంటాం. ఓకే, మండే రోజు మీట్ అవుదాం. సేమ్ టైమింగ్స్, సేమ్ క్లాస్ ఇవ్వాలి, ఎంటైర్ ట్రైనింగ్. ఓకే ఈ రిలీజ్ ఇన్స్టెన్స్ అని ఒక ఆప్షన్ కదా, రీసెట్ ఇన్స్టెన్స్ యాక్షన్స్ అని కదా. అవునండి, రిలీజ్ ఇన్స్టెన్స్ యాక్షన్స్ లో రిలీజ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, సో ఆ డ్రాప్ డౌన్ బాక్స్ లో ఇక్కడ నేను చూసాను. దానికోసం మై ఇన్స్టెన్స్ ఇస్ నాట్ వర్కింగ్ ఫ్రమ్ హైబర్నేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది డ్రాప్ డౌన్ బాక్స్ లో. సో దాని వల్ల నాకు క్వశ్చన్ రైజ్ అయింది. అవును, అంటే ఇప్పుడు ఏంటంటే రిలీజ్ ఇప్పుడు ఇన్స్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడైనా మెయింటెనెన్స్ లోకి వెళ్ళినప్పుడు కానీ మీకు ఇంకా ఆ ఇన్స్టాన్స్ తోటి అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు రిలీజ్ చేయొచ్చు. సో సమ్ రీజన్ అక్కడ సెలెక్ట్ చేసుకొని రిలీజ్ చేసి కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ మెయిల్ ఐడి తోటి. ఓకే, బట్ ఇక్కడ ఒక మెయిల్ ఐడి తోటి ఒక ఇన్స్టాన్స్ మాత్రం మనం క్రియేట్ చేయగలం. ఓకే, అదే ఇక్కడ మై ఇన్స్టెన్స్ ఈస్ నాట్ అవేకింగ్ ఫ్రమ్ హైబర్నేషన్ అని ఉంది. సో ఆ పాసిబిలిటీ ఉంటదా అని అందుకోసమని అడిగాను అంతే. స్లీప్ మోడ్ లోకి వెళ్తే ఖచ్చితంగా వేకప్ అవుతుంది. మెయింటెనెన్స్ లోకి వెళ్తే మాత్రము అది మనం వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు మనకు సర్వీస్ నో ఇన్స్టాన్స్ కావాలి అంటే ఆ రీజన్ పెట్టేసి కరెంట్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఏదైతే మీకు అటాచ్ అయ్యిందో డెవలపర్ అకౌంట్ కి దాన్ని రిలీజ్ చేసేసుకొని ఒక కొత్త సర్వీస్ నో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే మనం నిన్న సర్వీస్ నో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టాన్స్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి విత్ ఇన్ 3 minutes లో మనకి ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒక్కోసారి సర్వీస్ నో ఇన్స్టాన్స్ అవైలబిలిటీలో ఉండనప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ లిస్ట్ లో పెట్టేస్తారనమాట. వారిని వెయిట్ లిస్ట్ ఫర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ అని. ఎప్పుడైతే అవైలబిలిటీలో సర్వీస్ నో ఇన్స్టాన్స్ వస్తుందో అప్పుడు మీకు ఒక మెయిల్ వస్తుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. Okay guys, thank you so much. So we'll meet on Monday. Okay, thank you. Okay, sir. Happy weekend. Thank you, sir. Bye-bye.